అందరికీ నమస్కారాలు. రేపు అంటే 5వ తారీఖు నిన్న మధ్యాహ్నం 1:00 ఎంపీటీ ఆఫీస్లో అనెక్సరీ 1 and 2 ప్లస్ ఇన్ఫార్మ్ ఇచ్చేదానికి ఎంపీటీ ఆఫీస్ పోవడం జరిగింది. పోయినప్పుడు డిఎస్పీ గారు అంతా సిఐ గారు అంతా ఎంఆర్ఓ అంతా ఆఫీసర్లు అంతా ఉంది. వాళ్ళ పోయి అంతా రాసిన తర్వాత కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత బయటకు వస్తూ ఉంటుంది. దాని లోపల సిఐ గారు డిఎస్పీ గారు పోలీస్ స్టేషన్ పోయింది. మేము ఇచ్చిన తర్వాత బయట మీడియా వాళ్ళు సార్ ఏమన్నా ఇస్తారంటే ఏం లేదప్ప నెక్స్ట్ 1 and 2 ఇస్తాము, దాంతోపాటు బీ ఫార్మ్ కూడా చేస్తాము. మాకు ఆఫీసర్ చెప్పిన ఏమంటే కంపల్సరీగా మా ఎంపీటీస్ అందరూ కూడా ఐడి కార్డు ఇవన్నీ ఒక మాట చెప్పి వచ్చినాం. అంతే చెప్పి వస్తూ ఉంటాం. మేము బయటకు వస్తూ ఉంటే బయట నుంచి లోపల నుంచి వీళ్ళు టీడీపీ వాళ్ళు 15 మంది వరకు లీడర్లు లోపల వస్తుంటారు. ఏం వాళ్ళ ఆఫీస్ లోపల పెట్టాను అనుకున్నాను. ముందు పెద్ద కాలు డోర్ తీసి నేను చూసుకున్నాను. వాళ్ళు ఎన్నిక ఒక 5 మంది మనం బసరాజు లోకేష్ కూడా సూరి వెంకటేష్ వాళ్ళందరినీ ఎన్నిక సవాడు కొడుతుండదు. తిరిగే లోపల ముందు ఆధార్కి వచ్చి ఇడ్డిమల్లి కొత్తపల్లి మల్లికార్జున కొత్తపల్లి వచ్చి ఏం చెప్తారంటే ఏమి మా బొమ్మనాళ్ళు వచ్చి రాజకీయం చేస్తున్నావా చేస్తావా ఇవాళ వచ్చి ఓట్లు వేసేదానికి వస్తుందా ఎలక్షన్ చేసేకొస్తుందా మీకు నాకు చెప్తున్నాడు. ఇంకో ఆయన వాడు బ్రదర్ వస్తాడు. ఏమి 4-4 సంవత్సరాలు సరిపోలా చేసిన ఎలక్షన్ మీరు ఎంపీ చేసుకుంటే ఎంపీపీ ఉంటారు కదా 6 నెలలు మాకు ఇచ్చేది కాదు మీకు ఇంటికి ఆయన రకరకాలుగా మాట్లాడే అంటే కొన్ని మాటలు చెప్పకూడదు. నిన్న వల్గర్ మాటలు మాట్లాడినారు. అదేవిధంగా మా ఎంపీటీసీలు కానీ మా కార్యకర్తలు కానీ డైలీ ఫోన్లో కొంచెం మీకు ఆడియో ఉంది, ఆడియో చూడండి. మాట ఉంది సంజాకుడు ఆకుడు ఇట్లా మాట్లాడారు అంటే ఆడియోలో అట్లా చెప్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా మా ఎంపీటీసీ ఇంటి దగ్గర 20 మంది కూర్చుంటారు. ఎవరు టీడీ వాళ్ళు కూర్చుంటారు. బయటికి రాకుండా కూర్చోబెట్టారు. ఏమంటే మీరు పోకూడదని మా ఇంటికి రావాలని రాజధాని వాళ్ళు వస్తూ ఉంటే పోకుండా నిలబెట్టారు. ఇంకొక ఎంపీటీసీ ఇంటి పోయి మళ్ళీ రాజధానికి వచ్చింటే వాళ్ళ భారత అమ్మ మీరు సంతం చేసామంటే ఏమంటే మా భర్తని కిడ్నాప్ చేశారని అట్లా అంటే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఎలక్షన్ జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తారు. ఎంత కూడా కారణం తెలుసు కదా. అక్కడ ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళు తెలుస్తుంది కావాల్సిన అసలు అయినా కార్యకర్తలు చూస్తే ఎమ్మెల్యేకి చెట్టు పేరు వచ్చినా ఎమ్మెల్యే ఆయన తోడు మెట్టుకొని రెడ్డి ఎన్నికంతా 50 జనం తీసుకుపోయినాడు. గలాట్ తీసుకున్నాడు. పోయిండేది 6 జనం. మా కార్లో నేను ఇంకో పక్కన ఇంకొకళ్ళు 5 మంది లోకల్గా 6 మంది అంతగా 10 జనం లేదు. ఆడ పోయింటే ఆయన ఎత్తుతున్నాడు. 60 మంది పెట్టారు. గుండె చేస్తున్నారు. ఆఫీసర్ని భయపడి వాళ్ళు ఆఫీసర్లు ఉన్నారు. సేకండ్ ఇచ్చి నవ్వుకుంటా పోయినారు అంతా. అంటే ప్రజాస్వామ్యాన్ని ఏదో విధంగా మాకు 16 మంది ఎంపీటీసీలు అందరూ మొత్తం 16 మందిలో 15 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీ కూడా దాంట్లో ఒక్కరు మాత్రం ఇండిపెండెంట్ 16 మంది దాంట్లో వచ్చి 11 మంది మా దానికి పేరుగా ఉండాలి. అదే ఉండరు ఆల్రెడీ. వాళ్ళ ఇంట్లోపై టార్చర్ పెడుతున్నారు. 11 మంది వాళ్ళ ఇంట్లో 5 మంది 5 మంది కూడా అంటే నిజంగా వాళ్ళు అంటే వాళ్ళు మెజార్టీ లేకుండా కూడా ఏదో రకం చెప్పాడు. వేరే రాష్ట్రంలో కొన్ని ముసుగులు తిరిగింది కదా కిడ్నాపులు చేసేది ఎత్తుకోవడం ఛాలెంజ్ చేస్తాం. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితులు కూడా భయపడే క్వశ్చన్ ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరగాల. మీకు ఆ ఎంపీ సెక్యూరిటీ అది ఎవరైతే టార్చర్ పెట్టినారో వీడియోలన్నీ ఆడియోలు పంపిస్తున్నాము. ఆడియోలు చూసి వాళ్ళకి చర్యలు ఇవాళ అన్నది నిన్న దాడికి భౌతిక దాడికి కానీ దుర్భాషలు ఆడిన వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఫెయిల్ ఇచ్చిన బట్టి వాళ్ళ పైన అంటే ఎఫ్ఐఆర్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని మాకు ఆడలేదు. తిరిగి పారేసాను. సెక్యూరిటీ ఇంకా బయట చూసుకొని పారేసాను. కరెక్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వాళ్ళు ఎవరు లేదు. మాకు కూడా ఐడియా లేదు. మేము కూడా ఏమంటే నేను కూడా ఎక్కడో బళ్ళారి పని ఉంది దాంతో వే కదా ఇచ్చి కుదవపోయినా ఉంటే దాంతో పని లేదా ఇంటెన్షన్ ఉంటుంది. మాకు కూడా ఇట్లా జరుగుతుందంటే రాజకీయాలని ఎప్పుడు జరుగుతుంది. నేను 21 ఇయర్స్ రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చైర్మన్గా ఎప్పుడు కూడా ఇటువంటి
పరిస్థితి జరుగుతుందని అన్ని జరిగిపోయింది కాబట్టి దానికోసమని ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చినట్టే ఎవరైతే నిందించారో ఎవరైతే కుట్టారో వాళ్ళందరూ కూడా కట్టిన అంటే ఇదంతా కూడా వాళ్ళ నాన్న అనమాట భయపడించుకుంటే